నమస్తే శ్రమైక జీవనం కార్యక్రమానికి స్వాగతం. శ్రమైక జీవన సౌందర్యం లేకుంటే ఈ ప్రపంచపు మనుగడే లేదన్నది అక్షర సత్యం. శ్రమలో ఓ అతీతమైన సౌందర్యం ఉంది. అంతకు మించి మానవ సంబంధాలను బలపరిచే గమనముంది. మానవాళి చెమట బిందువులు ఒక్కొక్కటిగా కలిసి మహాశక్తివంతమై ఆనక ఓ మహాద్భుత ఫలాలను అందిస్తున్నందునే ప్రపంచం సర్వత్రా వెలుగవుతోంది. ఆ వెలుగే శ్రమైక జీవన సౌందర్యం. శ్రమ ప్రపంచాన్ని నడిపించే అద్భుత సాధనం. బండరాళ్లు పిండి కావాలన్నా, యంత్రాలు నడవాలన్నా, వ్యవసాయ ఫలం అందాలన్నా, చేనేత మగ్గం కదలాలన్నా, భూగర్భగనిలో, గగనంలో, మేధోమథనంలో, సాంకేతిక రంగంలో, పల్లవించే పాటలో, ఇలా శ్రమలోంచి పుట్టుకొచ్చే ప్రతి అంశము శ్రమైక జీవన సౌందర్యమే. ప్రపంచాన్ని మేము సైతమంటూ ముందుకు నడిపించేది శ్రామిక శక్తికి ప్రతీకగా నిలిచే మానవహారమే. అలాంటి శ్రమకు నిర్వచనమైన వారిలో సిరిసిల్ల చేనేత కార్మికులు ఒకరు. శ్రమైక సౌందర్యానికి నిలువెత్తు దర్పణంగా నిలిచే సిరిసిల్ల చేనేత కార్మికుల జీవన గమనమే ఈ వారం శ్రమైక జీవన కథనం. సిరులు పండే సిరిసిల్లాలో పచ్చని పంట పొలాలు, వడ్లు, ధాన్యపు రాసులు, పక్కనే మానేరు వాగు గలగలమంటూ పరవళ్లు తొక్కుతుంది. ఇలాంటి పట్టణంలో చేనేత కార్మికులు తరతరాలుగా మగ్గంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తరతరాలుగా చేనేత వృత్తి జీవనోపాధి ఇస్తోంది. అగ్గిపెట్టెలో చీరలు అల్లి చరిత్రను సృష్టించాడు సిరిసిల్ల నేత కార్మికుడు. వ్యవసాయం తరువాత గ్రామీణ రంగంలో ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. 2 రాష్ట్రాల్లో దాదాపు 3.5 లక్షల చేనేత మగ్గాలు ఉన్నాయి. వీటిపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా మరో 20 లక్షల కుటుంబాలకు ఈ రంగమే జీవనాధారం. చేనేత కార్మికులు నైపుణ్యంతో భారతీయ వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. పోచంపల్లి, గద్వాల, ధర్మవరం పేర్లు వింటేనే నాజూకు వస్త్రాలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ చేనేత కార్మికులు ఇక్కడే ఆగిపోలేదు. మరమగ్గాలు వచ్చినప్పుడు వ్యాపార కౌశలం ప్రదర్శించి దూసుకు వెళ్లారు. మన్నికైన వస్త్రాలతో ఒకప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత చేనేత వృత్తిది. భారీ పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్న ఈ ప్రభుత్వాలు మన దేశంలో 2000 ఏళ్లుగా ఆర్థిక వ్యవస్థలో మన సామాజిక సాంస్కృతిక జీవనంలో భాగమైన చేనేత రంగాన్ని కాపాడుకోవడానికి కంటి తుడుపు చర్యలు మినహాయించి శాశ్వత ప్రణాళికలే లేవు. నేతరంగం ఉత్తాన పతనాలకు సిరిసిల్ల ప్రత్యక్ష నిదర్శనం. దశకంలోనే మహారాష్ట్ర వెళ్లి నైపుణ్యం సాధించిన సిరిసిల్ల చేనేత కార్మికులు 1970 దశకం నాటికి సొంత మరమగ్గాలు నడిపించడం ప్రారంభించారు. 1990 దశకం నాటికి దాదాపు 12,000 మరమగ్గాలతో సిరిసిల్ల కలకలలాడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలతో ఈ రంగంపై మొదటి దెబ్బ పడింది. ప్రభుత్వం నూలు ఎగుమతి అనుమతి ఇవ్వడంతో ధర పెరిగిపోయింది. కేంద్రం 9.25% ఎక్సైజ్ సుంకం విధించడం ద్వారా ఈ కుటీర పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. మరోవైపు
పెద్ద పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడమే కాక పాత యంత్రాలు దిగుమతి చేసుకోవడానికి కస్టమ్ సుంకం తగ్గించింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం పేరుతో 50% సబ్సిడీ ఇచ్చింది. దీంతో ఈ పెద్ద కంపెనీలు నూలు వడకడం, నేయడం, రంగులు అద్దడం వంటి పనులు చౌకగా జరుగుతున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల చేనేత కార్మికుల జీవితాలు వీధిన పడ్డాయి. అటు చేనేత కార్మికులు, ఇటు మరమగ్గాల కుటుంబాలు ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ప్రభుత్వం యాంత్రీకరణను ప్రోత్సహించడం ద్వారా చేనేత రంగాన్ని దెబ్బతీశారు. ఇలాంటి వ్యవస్థలో ఈ కార్మికులు ఇక్కడ జీవనం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇది పెద్ద యజమానులు ఉంటారు, వీరికి ప్రోగ్రామ్ ఇచ్చి వీరికి క్వాలిటీ ఇచ్చి తయారు చేసుకురమ్మని వారికి కూడా కూలిస్తే అందులో నుండి కార్మికులకు కొద్దిగా కూలిస్తారు. ఆ కూలితో వారికి గిట్టుబాటు లేదు, వీరికి గిట్టుబాటు లేదు. ఈ రోజులలో కనీసం పనిచేసే కార్మికునికి రోజుకు 500 రూపాయలైనా గిట్టుబాటు లేకపోతే వాళ్ళ పిల్లలను మంచి చదువు చదివించలేరు. వారి వ్యాధులకు మంచి వైద్యం చేయించలేక అనేక మంది కార్మికులు సిరిసిల్లలో మరి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర సిరిసిల్లలో కనబడతా ఉంది. శ్రమైక జీవనం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. సిరిశాలగా ఖ్యాతిగాంచిన సిరిసిల్ల ప్రస్తుతం ఉరిశాలగా మారింది. మగ్గమనే అంపశయ్యపై పడుగుపోగుల ఉరితాళ్ల మధ్య నేతన్న వేలాడుతున్నాడు. వస్త్ర పరిశ్రమ భరోసా ఇవ్వక, ఉపాధి కరువై, మెతుకు దొరక్క నేత కార్మికులు ఆకలి చావులకు ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. రక్తాన్నే ఇంధనంగా మండించి మరమగ్గాలను నడిపే కార్మికులు ప్రస్తుతం పస్తులతో విలవిల్లాడుతున్నారు. నేతల పరామర్శలు, సానుభూతి వచనాలు ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీలు, రుణాల మాఫీలు నేతన్న దరికి చేరడం లేదు. ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతంలో ఎటు చూసినా రంగురంగుల అద్దకం బట్టలతో ఇంద్రధనస్సు మాదిరిగా కనిపించేది. రాను రాను పట్టణంలో ఆ పరిస్థితులు కనుమరుగయ్యాయి. ఓవైపు సమాజం రోజు రోజుకు ఆధునీకరణ వైపు పరుగులు పెడుతోంటే, అందులో ఇక్కడి నేతన్నలు అదే బాట పట్టారు. చేనేత మగ్గాలను విడిచి మరమగ్గాల వైపు దారి మళ్లారు. అయినప్పటికీ వీరి బతుకులు బాగుపడలేదు. రెండో షోలాపూర్గా, ఆంధ్ర భీవండిగా పేరున్న సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో రేయింబవళ్లు శ్రమించడం ఆనవాయితీగా వస్తోంది. యంత్రంలాగే కార్మికుడు సాంచాల మధ్య నిలబడి రెక్కలు ముక్కలు చేసుకుంటేనే పొట్టగడిచే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అత్యధికంగా 34,000 మరమగ్గాలతో విస్తరించి ఉన్న కార్మిక క్షేత్రంలో 25,000 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వస్త్రోత్పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 78,000 మరమగ్గాలు ఉండగా, కేవలం సిరిసిల్ల పట్టణంలోనే 34,000 వరకు మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 7,000 మరమగ్గాలపై కాటన్ గుడ్డ, 27,000 మరమగ్గాలపై పాలిస్టర్ గుడ్డ ఉత్పత్తి అవుతోంది. ఒక మరమగ్గంపై కాటన్ గుడ్డ రోజుకు 60 మీటర్లు, పాలిస్టర్ అయితే 70 మీటర్ల గుడ్డ ఉత్పత్తి అవుతోంది. రోజుకు కాటన్ 2 లక్షల మీటర్ల గుడ్డ, అలాగే పాలిస్టర్ 20 లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తి చేస్తోంది. ఉత్పత్తి అయిన కాటన్ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు 50% ఎగుమతి కాగా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి 50% ఎగుమతి అవుతోంది.
ఎన్నికల సమయాల్లో వాగ్దానాలు చేయడమే తప్ప గద్దెనెక్కిన తర్వాత నేత కార్మికులను వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. కొద్దో గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అవి కార్మికుల వరకు చేరడం లేదనే విమర్శలు ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో వరుస ఆత్మహత్యల నేపథ్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఆత్మహత్యలను రూపుమాపడం కోసం సిరిసిల్ల మండలంలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారు. అందులో కార్మికులను గ్రూపులుగా ఏర్పాటు చేసి రుణాలు ఇచ్చి నెలకొల్పినట్లయితే కార్మికులే యజమానులు, యజమానులే కార్మికులుగా పనిచేసి రుణాలు చెల్లించి ఆర్థికాభివృద్ధి దిశగా పయనించేవారని అంటున్నారు. అక్కడ కూడా పెట్టుబడిదారులు సిరిసిల్ల పట్టణానికి చెందిన వారు కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పరిశ్రమలను నెలకొల్పారు. రాత్రి పగలు అవిశ్రాంతంగా పనిచేస్తున్న నేత కార్మికులకు నమ్మకమైన ఉపాధి కరువవుతోంది. యజమానుల కనుసన్నల్లో సాగే వస్త్ర వ్యాపారం నేతన్నల కడుపు నింపలేకపోతోంది. యజమానులు నూలు కొనుగోలు చేసి భీములు పోసి ఆసాములు తమ సాంచాలపై కార్మికులతో కలిసి వస్త్రాన్ని నేస్తారు. మూడంచెల విధానంలో యజమానులదే కీలక పాత్ర. ప్రైవేట్ రంగంలో ఉన్న ఈ పరిశ్రమపై 25,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు. 2 ఏళ్లకొకసారి సిరిసిల్లలో కూలీ ఒప్పందం జరుగుతోంది. వస్త్రం మందంపై ఒప్పందం ఆధారపడి ఉంటుంది. మరమగ్గాలు, దాని అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు కావడం లేదు. 2009లో జారీ అయిన జీవో 53 ప్రకారం 10 పిక్కులకు 18 పైసలు కూలి చెల్లించాలి. కానీ ఈ మేర చెల్లించడానికి యజమానులు నిరాకరిస్తున్నారు. ప్రతిసారి జీవో జోలికి వెళ్లకుండానే చర్చలు సాగుతూ ఉంటాయి. కొత్త కూలీ ఒప్పందం కోసం యజమానులకు నెల కిందటే వినతి పత్రాలు సమర్పించినా వారి నుంచి స్పందన లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసంఘటిత రంగ కార్మికులైన నేతన్నలకు పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ లాంటి సౌకర్యాలు దక్కడం లేదు. ఉద్యోగ భద్రత లేక సామాజిక భద్రత కరువై నేతన్నల బతుకు దినదిన గండంగా మారింది. సిరిసిల్ల చేనేతకు చేనేత ఉత్పత్తులలో పెట్టింది పేరు. రాను రాను కాలం గడిచినా కొద్దీ ఆధునిక పద్ధతులలో చేనేత పోయి ఇవాళ మరమగ్గాల ఉత్పత్తులకు మరి అనివార్యంగా ఇక్కడి కార్మికులు దానికి అలవాటు పడి ఏది మారినా ఆనాటి చేనేత మగ్గాల కార్మికులు ఏదైతే అనుభవించినరో కూలీతో ఇవాళ కూలి పెరిగినా ఈనాటి ధరలకు అనుగుణంగా ఇటు ఒక రోజుకు 200 కన్నా ఎక్కువ ఈ కార్మికులకు మిగులుబాటు ఉండడం లేదు. రోజు 12 గంటల పాటు 8 సాంచాలు నడుపుతూ శ్రమిస్తే ఒక్క నేతన్నకు సగటున నెలకు వచ్చే కూలీ 5,000 దాటడం లేదు. సిరిసిల్లలో వారం వారం కూలీ చెల్లించడంతో పూర్తి స్థాయి వేతనం చేతికందే పరిస్థితి లేదు. ఫలితంగా శ్రమ ఫలాన్ని ఒక నెలలోనే 4 సార్లు తీసుకోవడంతో ఆదాయం ఖర్చులకు సమానమవుతోంది. చేతిలో మిగిలేది లేక శుభకార్యం జరిగినా, విషాదాలు చోటు చేసుకున్నా, అనారోగ్యం బారిన పడినా అప్పుల వేటలో పడాల్సిందే. దీంతో వీరు భారంగా కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. నేను ఉన్నవారికన్నా చేనేత కార్మికులకు ఏంటంటే 50, 60, 70 సంవత్సరాలు ఉన్న ముసలు ఉన్నారు. ఇంత ఆర్థికంగా మేము ఉన్నంతసేపు అన్న బతికియండి అని చెప్తున్నాం. మేము ఏంటంటే చేనేత రారు, కొత్త యువకులు అత్తలేరు, కొత్త యువకులు అత్తలేరు. వాస్తవమే, మేము కూడా చెప్తున్నాం. యువకులు దీని మీద చేనేత మీద వచ్చేవారు లేరు, మొగ్గం వేసేవారు లేరు. అంతా టెక్నికల్ పవర్ అయింది. కాబట్టి ఇంత ఉన్నవారికైనా ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఇంత గడితే దీంతో కార్మికుడిగానే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరమగ్గాలకు ఇచ్చే 50% విద్యుత్ సబ్సిడీతో యజమానులకు, ఆసాములకు తప్ప కార్మికులకు ఒరిగేది లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు కల్పించే సంక్షేమ పథకాలు కార్మికుల వరకు అందాలని కార్మికులు కోరుతున్నారు.
కార్మికులకు వ్యక్తిగత రుణాలను ఇవ్వాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, నేత కార్మికులకు గుర్తింపు కార్డులు అందించాలని అన్నారు. నేత కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కన్న తల్లి లాంటి ఒక చేనేత వృత్తిని కూడా దూరం చేసుకుని మేము బయట పనుల్లో చేస్తున్నామంటే మాకు చాలా బాధాకరమైన విషయం. కానీ మాకు ప్రభుత్వం తరపున ఇదివరకు ఈ రాజకీయ నాయకులు మాటలకే ఒక హామీలు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఒక చేనేత కార్మికులకు చేతుల ద్వారా మాత్రం పని చేసి మేము ఇది ఒక మా కార్మికులకి ఈ విధంగా లబ్ధి చేకూర్చినామన్న విధంగా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోలేదు. శ్రమైక జీవనం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అన్నదాతల తరువాత ఎక్కువ మంది ఆధారపడింది చేనేతపైనే. వ్యవసాయం తరువాత ఎక్కువ సంక్షోభంలో చిక్కుకున్నది ఈ రంగమే. కానీ రైతన్నతో పాటు పలు వర్గాలపై రుణాల మాఫీ వరాల జల్లులు కురిపిస్తున్న సర్కార్ నేతన్నను చిన్నచూపు చూస్తోంది. ఒకప్పుడు సిరికి, సృజనకు ప్రతిరూపమైన నేత కార్మికులు ప్రస్తుతం పస్తుల్లో కాలం వెళ్లదీయలేక, మరొకరి ముందు చేయి చాపలేక తనువు చాలిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి మొదలు సిరిసిల్ల గల్లీ లీడర్ వరకు ఆత్మహత్యలు వద్దు, ఆత్మస్థైర్యంతో ఉండాలంటూ హితవచనాలు తప్ప కనీసం వారికి రావాల్సిన ఎక్స్గ్రేషియా కూడా అందించలేని దుస్థితి మరిన్ని బలవన్మరణాలకు కారణమవుతోంది. వరుసతోనే మేము జీవన ఉపాధి గడుపుతున్నాము కాబట్టి అట్టి జీవన ఉపాధి గడుపుతున్నాం కాబట్టి సంఘటిత కార్మికులం కాదు, అసంఘటిత కార్మికులం అయిపోయినాం. కాబట్టి ఇది వాళ్ళు చెప్పిన కూలికి మనం నెయ్యాలి, లేదంటారా మీ ఇష్టం వస్తే పోండి అంటారు. మాకు గిట్టుబాటు అయిన కూలి మేము ఇస్తాం, మీరు నెయ్యండి అని చెప్తారు. అంతేగాని మాకు కడుపు నిండినా నిండకపోయినా మేము పని చేయాలా. ఇంకో వృత్తి లేదు ఇక్కడ. వేరే వృత్తులు చేసుకుందామంటే ఇంకో వృత్తి లేదు. చచ్చినా బతికినా ఇదే వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. సుమారు 20,000 మంది ఈ వృత్తి మీద మరి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవలనే కూలి పెంచమని పెద్ద యజమానులను అడిగినాం కార్మిక సంఘాలుగా. అడిగితే వారు ఎట్టి పరిస్థితిలో ఈ రోజులలో మేము పెంచే పరిస్థితి లేదు, ఇప్పుడు పొందుతున్నటువంటి కూలి 2 సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి కూలి ఇప్పటికీ అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. 1928లోనే వ్యవసాయంలో భాగంగా చేనేత పరిశ్రమ గురించి రాయల్ కమిషన్ కొన్ని సూచనలు చేసింది. 1933లో రఘువీర్ అధ్యక్షతన మరో కమిటీ నివేదిక సమర్పించింది. స్వతంత్రం వచ్చిన తరువాత 11 కమిటీలు చేనేత రంగం గురించి నివేదికలు తయారు చేశాయి. ఇలా కమిటీ తర్వాత కమిటీని నియమిస్తూ వచ్చాయంటేనే చేనేత కార్మికుల సమస్య, ఆ రంగం సమస్య అపరిష్కృతంగానే ఉండిపోయాయనేది స్పష్టం. తోటి చేనేత కార్మికులు ఇక్కడ డాబాలులా సర్వర్లుగా పనిచేయడం జరుగుతుంది. అటువంటి ఒక మా కార్మికులను చూస్తే మాకే అక్కడికి పోయినప్పుడు కంటిలో నీళ్లు పారాడే పరిస్థితి ఉంది. ఎందుకు అక్కడ చేస్తున్నారంటే అక్కడ కనీసం దినసరి కూలి 250-300 రూపాయల వరకు దొరుకుతుంది. కానీ మేము అదే పని ఇక్కడ మా చేనేతగా చేసుకుంటాము అని అంటే మాకు రోజుకి 100 రూపాయల చొప్పున కూడా కూలి గిట్టుబాటు కావడం లేదు. రాష్ట్రంలో రోసయ్య కమిటీ నియామకం జరిగింది. మరమగ్గాల ప్రవేశంతో చేనేత కార్మికుల సమస్యలు ద్విగుణీకృతమయ్యాయి. పోచంపల్లి, దుబ్బాక, ధర్మవరం, చీరాల, మంగళగిరి, గద్వాలు ఎక్కడికి వెళ్లినా ఇదే కథ. ప్రభుత్వం వీరి సమస్య పరిష్కారానికి ఏమీ చేయలేదని కాదు, ఆర్థిక సహాయం ప్రకటించడం, నిధులు విడుదల చేయకపోవడమే చేనేత కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది. మనవి మెటీరియల్ పెట్టాలంటే ఒక మొగ్గానికి 30,000 అవుతుంది. దీనికి మెటీరియల్ మొత్తం మనం సొంతంగా పెట్టుకోవాలంటే 30,000 అవుతుంది. కొనవాళ్ళు మన దగ్గర వచ్చి కొనలేరు. మళ్ళీ ఊక మొగ్గంకి, జకాట్కి, దానిలకే 10,000 అవుతాయి. ఇంకా మెటీరియల్కి 30,000 అవుతుంది. నెలకు ఇంకా 5,000 అనుకోంగా సంపాదనం అంటే ఇంకా ఓసారి అయితే ఓసారి కాదు, నెలకు పని చేసుకున్నంత ఇంకా ఇది. వైఎస్ హయాంలో 2006 ఫిబ్రవరిలో జీవో 46, అదే ఏడాది ఏప్రిల్లో 119 జీవోలు విడుదలయ్యాయి. 1997 ఏప్రిల్ 1 నుంచి ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికులకు ఈ ఆర్థిక ప్యాకేజీని వర్తింపచేశారు. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
మాకేమో నెలకు ఒక 2, 3 అవుతాయి. 3 కస్తి కూర్చుంటే 3 అవుతాయి, లేదంటే 2. ఒక చీర నేస్తే 1400 కూలి ఇస్తారు మాకు. ఇప్పుడు 2 చీరలు నేస్తే మాకు 2800. 2800లో మేము ఎట్లా బతకాలా? కరెంటు బిల్లు ఏమి, ఇంటి పని ఏమి, కరెంటు బిల్లు విచిత్రంగా పెంచేసినారు. 200 బిల్లు అనేది ఇప్పుడు 400 చిల్లర వస్తుంది. మాకేం లైట్ లేకుంటే నేను ఇంకా రాదు, కరెంటు పోతే లేవాలా. మా పరిస్థితి ఇట్లా ఉంది. అగ్గిపెట్టెలో చీరను పొందుపరిచిన చరిత్ర సిరిసిల్ల చేనేతన్నది. రకరకాలైన డిజైన్ల చీరలను నేయడంలో సిరిసిల్ల చేనేత కార్మికుడిది అందవేసిన చెయ్యి. పని గంటల భారం పెరుగుతూ ఉంది కార్మికులకు. ఒక నిజంగా చెప్పాలంటే ఒక పాలిస్టర్లో 8 సాంచలు నడిపితే ఒక విశ్రాంతిగా పని చేయగలుగుతాడు. 8 కాకుండా కూలి తక్కువ, పీస్ రేట్ కాబట్టి ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఎక్కువ కూలి గిట్టుబాటు అవుతుందని 16 సాంచలు 14 సాంచలు నడుపుతూ ఉన్నారు. దాని చుట్టూ ఊకే తిరుగుతూ ఉంటారు. 12 గంటలు పని చేస్తూ ఉంటారు. చీరల తయారీలో దేశంలోనే సిరిసిల్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు చీరలు ఎగుమతి చేస్తారు. ఇక్కడ ఎన్నో వందల కుటుంబాలు చేనేత పరిశ్రమపై జీవనం సాగిస్తున్నాయి. ఒకప్పుడు సిరిసిల్ల కార్మికులకు చేతి నిండా పని ఉండేది, కడుపు నిండా బువ్వ దొరికేది. కానీ కాలం మారే కొద్దీ వచ్చిన ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని మగ్గాలు మూలపడ్డాయి. వీటిపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు వీధిన పడ్డారు. ఇదే వృత్తిని నమ్ముకుని వారికి పని లేకుండా పోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చేసేదేమీ లేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానవ నాగరికతలో సిగ్గు దాచుకునేందుకు ఆకులు అలములు కట్టుకున్న మానవులకు నూలుపోగులు చిక్కు తీసి రంగులు అద్ది నేతనేసి వస్త్రాన్ని సృష్టించిన చేనేతలు మొట్టమొదటి శాస్త్రవేత్తలు. చేనేత కళా నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి ఖ్యాతిని సంపాదించి పెట్టిన కళాకారులు ప్రభుత్వం ఆదరణకు నోచుకోక ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఒకప్పుడు మగ్గాల లయాత్మక చప్పుళ్ళు ఇప్పుడు నేతన్నల ఇళ్లలో మరణ మృదంగాలవుతున్నాయి. నరాలను దారాలుగా, ఆకలి నిండిన కడుపులోని పేగులను దారపు పోగులుగా, వంట్లో రక్తాన్ని రంగులుగా, యావత్ జీవిత కష్టాన్ని పణంగా పెట్టి వస్త్రాలు అల్లుతున్న చేనేత కార్మికుల బతుకులు అంతకంతకు దుర్భరంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ కష్టాలు తీరుతాయనే ఆశతో చేనేత కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి వీరి వృత్తి, ఉపాధిలో దాగిన శ్రమైక జీవన సౌందర్యాన్ని కాపాడతారని కోరుకుందాం. చేనేత కేవలం చేతి వృత్తో, కుల వృత్తి మాత్రమే కాదు, తెలుగువారి సంస్కృతి కూడా. ఇది వాటి శ్రమైక జీవనం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఆ రోజు రూపాయి కూలినప్పుడు ఎన్టీ రామారావు గారు 30 రూపాయల పెన్షన్ ఇచ్చాడు. 30 రూపాయలతో సంచి నిండా వస్తువులు దొరికినాయి. దాన్ని 200